హలో అండి. వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూస్‌ఫుల్ టిప్ చెప్తానండి. నేనైతే క్లీన్ చేశాను. మరలా మీకోసం అని చెప్పేసి ఈ నీసు వాసన పోవటం ఎలా అని చెప్పేసి క్లీన్ చేయటం మీకైతే వీడియో పెడుతున్నాను. మామూలుగా మనకి ఈ రొయ్యలంటేనే నీసు వాసన ఎక్కువ వస్తా ఉంటది. మనకి బరాయించలేనంత వాసన వచ్చిద్ది. అలాంటప్పుడు మనం కూర పోయేటప్పుడు గానీ, ఏదైనా పచ్చడి పెట్టుకున్నప్పుడు గానీ, ఈ విధంగా చేసుకుంటే అసలు ఆ వాసన అనేది లేకుండా సూపర్‌గా అయితే ఉంటదండి. మామూలుగా రొయ్యలు తీసేసుకొని చక్కగా దానిలో మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ లేకపోతే ఒక గుంట గంట పెరుగు అయినా వేసుకోవచ్చు. వేసేసి దానిలో ఒక స్పూన్ సాల్టు, ఒక అర స్పూన్ దాకా పసుపు వేసేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక 10 నిమిషాలు పెట్టేసిన తర్వాత దాన్ని ఆ రొయ్యలు నీళ్లు పోసేసి మళ్ళీ ఓ 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత అప్పుడు చక్కగా శుభ్రంగా మనం నార్మల్ వాటర్ తోటి కడిగేసుకోవాలి నీట్‌గా. అసలప్పుడు స్మెల్ అనేదే ఉండదండి. మొత్తం స్మెల్ అంతా పోయిద్ది. అంతకుముందు నీసు వాసన, ఆ బరాయించలేని ఘాటు వాసన మనం అయితే చూస్తాం గానీ, ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత సూపర్‌గా అయితే ఉంటది. క్లీన్ చేసుకున్నాక మనం కూర వండుకున్నా, పచ్చడి పెట్టుకున్నా సూపర్‌గా ఉంటదండి.